హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది హోమ్ మేకర్. నేను మీ రమ్య. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలో మంచి స్వీట్ రెసిపీ రవ్వ లడ్లు ఎలా చేయాలో చూద్దామండి. రవ్వ లడ్లు చేయడానికి మనకి ఏమేమి కావాలో ఫస్ట్ చూద్దాము. బొంబాయి రవ్వ, పంచదార, కొన్ని జీడిపప్పు, కొన్ని కిస్మిస్, 4-5 యాలకులు, ఒక పచ్చి కొబ్బరి చిప్ప, వీటితో పాటు కొంచెం గీ కావాలండి. ఇవన్నీ ఫ్రై చేసి డ్రై ఫ్రూట్స్, బొంబాయి రవ్వ ఇవన్నీ ఫ్రై చేసుకోవడానికి మనకి 4-5 స్పూన్లు నెయ్యి కావాలి. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 4 స్పూన్స్ గీ వేసుకోండి. ఫ్లేమ్ లోలో పెట్టుకోవాలండి, హైలో పెట్టుకోకూడదు, డ్రై ఫ్రూట్స్ మాడిపోతాయి. ఇప్పుడు ఈ గీ హీట్ అయిన తర్వాత దీంట్లో కొన్ని జీడిపప్పు వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. గెంటతో తిప్పుకుంటూ మాడకుండా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ జీడిపప్పు ఫ్రై అయిపోయినాయి అండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేను. తర్వాత సేమ్ కడాయిలో మనం తీసుకున్న కిస్మిస్ కూడా ఫ్రై చేసుకుందాము. ఇవి పక్కన పెట్టేసుకున్న తర్వాత కొన్ని కిస్మిస్ తీసుకున్నాం కదా, వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఎక్కువ ఫ్రై చేయకూడదండి, లైట్గా ఫ్రై చేసి అదే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మీకు కావాలంటే కొన్ని బాదం పప్పు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు సేమ్ ఇదే ప్యాన్లో నేను 2 కప్పుల వరకు బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. ఇది 1/2 కేజీ వరకు ఉంటుంది. ఈ 2 కప్పుల బొంబాయి రవ్వ ఫ్లేమ్ లోలో పెట్టుకొని బొంబాయి రవ్వ అడుగంటకుండా తిప్పుతూనే ఉండాలండి గెంటెతో. చూసారు కదా, వీడియోలో చూపించినట్టు గెంటెతో తిప్పుతూనే ఫ్రై చేసుకోండి బొంబాయి రవ్వ. ఇది ఫ్రై అవ్వడానికి 15 to 20 మినిట్స్ పడుతుందండి. 15 to 20 మినిట్స్ మనం ఆపకుండా గెంటెతో తిప్పుతూనే ఉండాలి. ఎందుకంటే బొంబాయి రవ్వ అడుగంటి మాడిపోయి లడ్లు చూడడానికి కలర్ బాగోదు. కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. బొంబాయి రవ్వ ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు కొబ్బరి తురుము తీసుకున్నాను. ఇందాక మనం ఒక చిప్ప కొబ్బరి తీసుకున్నాం కదా, దానికి నాకు 1 కప్పు వరకు తురుము వచ్చింది. నేను ముక్కలుగా కట్ చేసి మిక్సీలో తురుము పట్టుకున్నాను. మీరు కావాలి అంటే డైరెక్ట్గా అయినా తురుముకోవచ్చు. ఇప్పుడు ఈ కొబ్బరి మాయిశ్చర్ అంతా పోయి పొడి పొడిగా అయ్యే వరకు మనం గెంటెతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా అడుగంటకుండా గెంటెతో ఇలా అనుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ కొబ్బరి ఫ్రై అవ్వడానికి మనకి 10 మినిట్స్ టైం పట్టిద్దండి. ఇది కొంచెం పొడి పొడిగా అయిన తర్వాత దీంట్లో 1 స్పూన్ గీ యాడ్ చేసుకోండి. ఈ గీ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించినట్టు గెంటెతో తిప్పుకుంటూ మాడకుండా అడుగంటకుండా ఫ్రై చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత కొబ్బరి పొడి పొడిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వస్తుందండి. ఆ టైం వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఈ కొబ్బరిలో నేను 1 కప్పు ఇంకొక కప్పుతో 3/4 వరకు, అంటే 2 కప్పుల బొంబాయి రవ్వకి 1.3 వరకు షుగర్ తీసుకున్నానండి. మీకు కావాలి మేము ఎక్కువ స్వీట్ తింటాము అనుకుంటే 2 కప్పుల షుగర్ తీసుకోండి. నాకైతే 1.3 సరిపోయింది అనిపించింది. తర్వాత మనం తీసుకున్న 4-5 యాలకులు దంచి వేసుకోండి. షుగర్ మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ కూడా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ అన్నీ కలిసేలాగా ఇలా తిప్పుకుంటూ ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. బొంబాయి రవ్వ, కొబ్బరి, పంచదార అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా 5 మినిట్స్ స్టవ్ మీదే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వండి. మనం రవ్వ లడ్లు ఒత్తుకోవడానికి మన చెయ్యి వేడి పట్టే వరకు చల్లారనివ్వండి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి.
ఇప్పుడు 1 కప్పు కాచి చల్లార్చిన మిల్క్ తీసుకోవాలండి. ఈ పాలు మొత్తం ఒకేసారి మిక్స్ చేయకుండా కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటూ మనకి లడ్డు కన్సిస్టెన్సీ వచ్చే వరకు పాలు మిక్స్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మీకు ఎంత సైజు కావాలో అంత సైజు ముద్ద తీసుకొని చేత్తో రౌండ్గా ఒత్తేసుకోండి. మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ రవ్వ లడ్డులన్నీ మనం 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఒకదాని తర్వాత లడ్లు ఒకటి చేసుకుంటూ పక్కన పెట్టేసుకోండి. 1/2 కేజీకి నాకు 20 నుంచి 25 వరకు లడ్లు వచ్చినాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ లడ్లన్నీ మీరు ఎయిర్ టైట్ బాక్స్లో తడి లేకుండా ఉంచుకొని 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా, లడ్లన్నీ ఇలా సేమ్ సైజులో రౌండ్గా మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అన్ని లడ్లల్లో వచ్చేలాగా లడ్లు ఇలా రౌండ్గా ఒత్తుకోండి. అంతే అండి, మన ఎమ్మీ స్వీట్ రెసిపీ రవ్వ లడ్లు రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.